హలో, దిస్ ఇస్ డాక్టర్ ఉమా, ఎండి అనస్థీషియా ఫ్రమ్ మెడిస్టార్ హాస్పిటల్స్, అమీర్పేట్. ఇవాళ మనం అనస్థీషియా వల్ల ఏ కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం. ఏ సర్జరీ, ఏ ప్రొసీజర్ అయినా కాంప్లికేషన్స్ అనేది కామన్. ఈవెన్ అనస్థీషియా సైడ్ కూడా కాంప్లికేషన్స్ 100% ఉంటాయి. కాకపోతే దాన్ని ప్రివెంట్ చేసేలాగా మనం మానిటర్ చేస్తూ ఉంటాం. అనస్థెటిస్ట్ డ్యూటీ ఇంట్రా ఆపరేటివ్‌గా అదే ఉంటది. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం కంటిన్యూయస్‌గా ప్రీ అనస్థీషియా చెకప్ అని ఒకటి ఉంటది. కరెక్ట్‌గా చేసిన వెంటనే మనం ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. కాంప్లికేషన్స్ ఇండివిడ్యువల్‌గా ఏమొస్తాయి అంటే ఎల్డర్లీలో ఎక్కువొస్తాయి. లైక్ రీనల్ ఇష్యూస్, కార్డియాక్ ఇష్యూస్ ఇవి యూజువల్‌గా ఎల్డర్లీ పీపుల్‌లో ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ బికాస్ ఆఫ్ డ్రగ్స్. ఆ డ్రగ్స్‌ని మనము ప్రీ అనస్థీషియా చెకప్ చేసిన తర్వాత అవి అవాయిడ్ చేసే ఛాన్సెస్ మనకి 100% ఉంటాయి. చాలామంది వెన్నెముకకి సూది ఇవ్వడం, దాన్ని స్పైనల్ అనస్థీషియా ఇస్తే నడుము నొప్పొస్తదని ఒక మిత్‌లో ఉంటారు. అది 100% మిత్. అలా ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్ లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ ఆ మిత్ వల్ల అలా నడుస్తూ ఉంది. అనస్థీషియా వల్ల ఆ కాంప్లికేషన్ ఏమీ రాదు. ఇన్ కేస్ కాంప్లికేషన్ వచ్చేలా ఉంటే స్పైనల్ అనస్థీషియా వల్ల మనం స్పైనల్ అనస్థీషియా త్రూ సీఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఇస్తాము. కొంచెం మినిమమ్ లాస్ ఆఫ్ సీఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఉంటది కాబట్టి కొంచెం హెడేక్ వస్తది. అది కూడా వితిన్ 72 అవర్స్ సబ్సైడ్ అయిపోతుంది. సగం బాడీకి అనస్థీషియా ఇవ్వడం అంటే స్పైనల్ అనస్థీషియా అంటారు. అది యూజువల్లీ బొడ్డు కింద భాగం నుండి చేసే సర్జరీస్‌లో దేనిలో అయినా వాడొచ్చు. ఎలాంటి సర్జరీస్ అంటే ఇప్పుడు లెగ్ ఫ్రాక్చర్స్ అని, లేదంటే సిజేరియన్ డెలివరీస్ అని, లేదంటే యానల్ ఫిస్టులా, హెమరాయిడ్స్ ఈ అన్ని సర్జరీస్‌కి మనము సగం అనస్థీషియా యూజ్ చేసి వాడొచ్చు. అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ మన కాళ్ళు బరువైన ఫీలింగ్ మనకుంటుంది. ఆ 2-3 అవర్స్ తర్వాత అది సబ్సైడ్ అయిపోతది. దానివల్ల ఏ కాంప్లికేషన్స్ ఉండవు. ఓన్లీ వన్ కాంప్లికేషన్ విచ్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ ఆఫ్టర్ సర్జరీ ఈస్ హెడేక్. అది కూడా వితిన్ 72 అవర్స్‌లో సబ్సైడ్ అయిపోతుంది. అనస్థీషియా అన్నది ఫ్రమ్ బేబీ టు ఎల్డర్లీ, ఓల్డ్ ఏజ్ ఎవరైనా అనస్థీషియా ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళ కాంప్లికేషన్స్ అవన్నీ రూల్ ఔట్ చేసుకొని ఎవరు ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా ఫిట్, ఎవరికి ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా ఇవ్వాలి అన్నది మనం డిసైడ్ చేసుకుంటాము. అనస్థీషియా అన్నది ఫ్రమ్ బేసిక్ ప్రొసీజర్ టు ఈవెన్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ప్రతిదానికి అనస్థీషియా ఈస్ నీడెడ్. ఇప్పుడు డిఫికల్ట్ క్యాన్యులేషన్ అయితే కూడా మనము పిల్లలకి ఐవీ క్యాన్యులా పెట్టడానికి కూడా మనం అనస్థీషియా వాడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. ఈవెన్ ఫ్రమ్ పల్మనరీ బైపాస్ సర్జరీస్, సీడీబీఎస్ సర్జరీస్‌కి వాటన్నిటికి కూడా అనస్థీషియా యూజ్ చేస్తాము. బేసిక్‌గా అనస్థీషియా అంటే ఏ ప్రొసీజర్ ఈవెన్ డెంటల్ ప్రొసీజర్స్‌కి వాటికి కూడా మనం అనస్థీషియా వాడాలి. పెయిన్‌లెస్ సర్జరీ కావాలంటే అనస్థీషియా ఉండాలి. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.